యువతకు ప్రాధాన్యత ఇచ్చి మంత్రివర్గంలో తనకు చోటు కల్పించినందుకు కూటమి ప్రభుత్వానికి మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ధన్యవాదాలు తెలిపారు. తన నియోజకవర్గ ప్రజలకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటారని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధి దిశగా వెళ్లాలని అనునిత్యం కృషి చేస్తున్న ఎన్డీఏ ప్రభుత్వం ఆర్థికంగా బలపడడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తుందన్నారు. ముఖ్యంగా గ్రామీణ మహిళల అభివృద్ధికి కొత్త మార్పులు తీసుకువస్తామంటున్న మంత్రి శ్రీనివాస్తో మా విజయనగరం ప్రతినిధి భార్గవ్ ఫేస్ టు ఫేస్. ఏదైతే 2024 ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగానే కాదు అటు దేశవ్యాప్తంగా కూడా ఎప్పుడూ చూడని విధంగా ఎన్నడూ చూడని విధంగా ప్రజా తీర్పు అయితే మాత్రం చాలా వరకు కూడా ఎన్నో సమీకరణాలు ఎన్నో సర్వేలు కూడా తల్లకిందులు అయ్యేలాగా పూర్తి స్థాయిలో టీడీపీకి ఒక ఘన విజయం అయితే ఇచ్చిపెట్టింది. అయితే దీనికి సంబంధించి ప్రస్తుతం ఇదే నేపథ్యంలో రాష్ట్రంలో టీడీపీ క్యాడర్ ప్రస్తుతం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎక్కువగా యువతకి ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వడమే కాకుండా ఎక్కువగా ముఖ్యంగా ఏ యువత అయితే ఖచ్చితంగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయగలరని నమ్మి ఖచ్చితంగా ఇచ్చిన మినిస్ట్రీ సీట్లలో భాగంగా విజయనగరం జిల్లాకు సంబంధించి ముఖ్యమైన నేత గరిబందవరం ఎమ్మెల్యే ఇప్పుడు ప్రస్తుతం మినిస్టర్గా క్యాబినెట్ మినిస్టర్గా ఉన్న కొండపల్లి శ్రీనివాస్ గారితో మనం ఉన్నాం. ముఖ్యమంత్రి గారు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు, అలాగే మినిస్టర్గా మీకు ఒక అవకాశం ఇచ్చారు. దీనికి సంబంధించి దాంట్లో మీ చుట్టూ ఉన్న ప్రజలు అలాగే మీ క్యాడర్కి సంబంధించి ఎంతో మంది కృషి ఉంది, అలాగే మీ కుటుంబ కృషి ఉంది. దీనికి సంబంధించి మీరు అసలు మినిస్టర్ వచ్చిన తర్వాత ఏ విధంగా వీరికి కృతజ్ఞత తెలపాలనుకుంటున్నారు? యువకులు రాజకీయాలు రావాలి, యువకులు చదువుకున్న రాజకీయాలు రావాలని ప్రజలు బాగా కోరుకోవడం జరిగింది. ఆ ప్రాతినిధ్యంతో చంద్రబాబు నాయుడు మా నాయకుడు ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు కూడా ఎక్కువ శాతం యువకులకి ఉత్సాహం ఇచ్చి ఇవ్వాలన్న ఆలోచనతో ఈరోజు ఉన్న శాసనసభ్యుల్లో 88 మంది కొత్త అభ్యర్థులకు ఇవ్వడం, కొత్తగా ఫస్ట్ టైం ఎమ్మెల్యే అవడం, అందులో నేను కూడా భాగం అవడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే దానికి అంటే ఒక మేజర్ పార్టీ కొత్త అభ్యర్థులతో ఎలక్షన్ వెళ్ళడం అంటే అంత ఈజీ కాదు, చాలా పెద్ద రిస్క్తో కూడిన విషయం. ఎందుకంటే రాజకీయ కోణాలు చాలా ఉంటాయి. అలాంటి దశలో కొత్త అభ్యర్థిని ఇచ్చి కొత్త అభ్యర్థిని ఉంచేపెట్టి ఒక క్యాండిడేట్ ఒక పార్టీ తరఫు క్యాండిడేట్గా అనౌన్స్ చేసి ఎలక్షన్స్కి వెళ్ళడం, అందులో ఎక్కువ శాతం వెళ్ళడం అంటే ఖచ్చితంగా చాలా డేరింగ్ స్టెప్. అలాంటి స్టెప్ కేవలం చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారు. దాన్ని ప్రతిపాదిస్తే ప్రజలందరూ కూడా కేవలం ఆయన చూసి ఓటేశారు తప్పించి యువకులకి ఇచ్చారు. మా వంతు కొంత మా మీద అభిమానం ఉన్నా కూడా ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి కేవలం మంచి నాయకుడు కావాలి, చంద్రబాబు నాయుడు గారు కావాలి, ఆయన వల్లే మళ్ళీ రాష్ట్రాన్ని దారిలో పెట్టగలుగుతారనే ఆలోచనతో ఒకేసారి సింగిల్ సెట్ ట్రీట్మెంట్ అంటే జడ్జిమెంట్ అనేది ఇవ్వడం జరిగింది. అంటే ఈరోజు రాష్ట్రంలో ఎప్పుడూ లేనంత విధంగా ఎక్కువ శాతం ఓటింగ్ కూటమికి వచ్చింది. ఎక్కువ సీట్లు సుమారు 92% సీట్లు కూటమికి రావడం అనేది మనం చూసాం. మరి అలాంటి పరిస్థితుల్లో రాష్ట్రాన్ని మనం ముఖ్యంగా ఇప్పుడు రాష్ట్రంలో గతంలో అయ్యన్న పాత్ర ప్రస్తుతం స్పీకర్గా ఉన్న అయ్యన్న పాత్ర తర్వాత అతి తక్కువ చిన్న వయసులో మినిస్టర్ ఇచ్చిన మీరే ఇప్పుడు మళ్ళీ విజయనగరం జిల్లాలో అయితే ఉన్నారు. అయితే మీరు దీనికి సంబంధించి ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితులు విజయనగరం జిల్లాలో వత్స కుటుంబానికి కావచ్చు లేదా వైసీపీ చేసిన అరాజక పాలన కావచ్చు, ఎట్టి పరిస్థితుల్లో నిలబడే ధీటుగా ఉండే ఒక యువకుడు రావడం కష్టమని అన్న నేపథ్యంలో మీకు టీడీపీ క్యాడర్ చేసిన సపోర్ట్ కావచ్చు లేదా పార్టీ చేసిన సపోర్ట్ కావచ్చు కలిసి మీరు మినిస్టర్గా ఇవ్వడం, ఇటు ఇక్కడున్న నియోజకవర్గ ప్రజలకే కాకుండా రాష్ట్ర ప్రజలందరికీ కూడా పూర్తి బాధ్యత అనేది మీ మీద కావడం అనేది జరిగింది. అయితే ఈ నేపథ్యంలో ఖచ్చితంగా వీరన్నింటినీ కూడా దాటి మీరు ఖచ్చితంగా సమర్థవంతంగా చేయడానికి గల బలం అనేది మీకు చేయకూడుతుందా? ఖచ్చితంగా చేయగలుగుతున్నారా? ప్రజాసేవలో చిన్న పెద్ద ఫస్ట్ ప్లేస్లో మనం ఎంత బాగా పనిచేస్తున్నాం, ఏ రకంగా పనిచేస్తున్నాం అనేది ముఖ్యంగా మనం గమనించాల్సిన. మనకు వచ్చిన గ్రీవెన్స్ ఏ రకంగా సాల్వ్ చేయగలుగుతున్నాం, మనం ప్రజలతో ఎంతవరకు టైం ఇవ్వగలుగుతున్నాం, మనం అభివృద్ధి పట్ల మనం ఎంత కృషి చేస్తున్నాం అనే దాని మీద ఎక్కువగా నేను ఆలోచిస్తున్నాను. దీంట్లో చిన్న పెద్ద అంటూ ఏముంటుంది, అందరూ సమానమే. ఈరోజు నాకు అవకాశం కల్పించారు, నా వంతు నేను ఎంతవరకు నేను స్ట్రెచ్ అవ్వాలో అంతవరకు కూడా కష్టపడుతున్నాను. ప్రజలు కూడా తెలియపరుస్తున్నారు. ఎందుకంటే మేము మ్యాక్సిమం కూడా చివరిగా ఏంటంటే మీకు ఇచ్చిన శాఖలో ముఖ్యమైన శాఖ గ్రామీణ అభివృద్ధిలో భాగంగా అక్కడున్న ప్రాధాన్యాన్ని నిర్మించడానికి ఒక శాఖ అనేది ఇచ్చారు. అయితే మీరు కూడా ఒక విధంగా క్విక్ లెర్నర్గా కనబడుతున్నారు. రాష్ట్రంలో ఒక క్విక్ లెర్నర్గా ఇవన్నీ ఇప్పుడున్న సమీకరణాలన్నీ కూడా దాటి కనబడుతున్నారు. అయితే మీకున్న శాఖలో ఏదైనా కొత్తగా
అతి తొందరలో వచ్చి ఏదైనా ప్రజలకు ఏదైనా మంచి చేసే అవకాశం ఏదైనా ఉందా, దాని ఆలోచన ఉందా, ఏదైనా బయటపెట్టే అవకాశం ఉందా? అంటే సెర్ప్ అనే డిపార్ట్మెంట్ యాసెట్స్గా చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించినట్టే ఆయన కార్యాచరణ చేసిన డిపార్ట్మెంట్. అంటే గ్రామీణ ప్రాంతంలో మహిళలు అభివృద్ధి కోరుకున్న డిపార్ట్మెంట్ ఇది. గ్రామీణంలో పోవర్టీ నిర్మూలన చేస్తున్న డిపార్ట్మెంట్లో మహిళలు ఎక్కువ యాక్టివేట్ చేస్తూ మహిళలకి ఎక్కువ బాధ్యత చెప్తూ చేస్తున్న ఈ డిపార్ట్మెంట్లో లైవ్లీహుడ్ ఇంకొంచెం బెటర్గా చేస్తే, అంటే లైవ్లీహుడ్ అంటే వాళ్ళకి ఉపాధి అవకాశాలు ఎటువంటి ఉపాధి అవకాశాలు చేస్తే బాగుంటుందన్న ఆలోచన దాంట్లో కార్యాచరణ చేస్తున్నాం. ప్రతి డిస్ట్రిక్ట్లో మహిళా సంఘాలని యాక్టివేట్ చేస్తున్నాం. మహిళా సంఘాలకి మరింత బలం చేకూర్చేలాగా. ఎందుకంటే ఈరోజు సుమారు 80,000 crores మన మహిళా సంఘాలు జరుగుతుంది. ప్రస్తుతం అయితే మాత్రం ఇప్పుడున్న నేపథ్యంలో ముఖ్యంగా అటు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చంద్రబాబు గారి నమ్మకం కావచ్చు, ఇటు ప్రజల నమ్మకాన్ని కావచ్చు, కొత్తగా వచ్చిన ప్రతి ఒక్క మంత్రి కూడా నిలబెట్టుకునే విధంగానే పనిచేస్తున్నారు అనే దానికి ఇదే ఒక నిదర్శనం. ముఖ్యంగా మనం చూసుకుంటే విజయనగరం జిల్లాలో పూర్తిగా వెనకబడిన నియోజకవర్గం, గర్భిణి నియోజకవర్గంలో ఉన్న ఈ ఎమ్మెల్యే, అలాగే ప్రస్తుతం ఉన్న మినిస్టర్గా పనిచేస్తున్న కొండపల్లి శ్రీనివాసరావు గారు ఖచ్చితంగా అన్ని రకాల అభివృద్ధులు కూడా చేస్తారని, అటు ప్రజల ఆశీస్సులన్నీ కూడా ఉంటాయని, ఖచ్చితంగా దానికి అనుగుణంగానే మరింత అభివృద్ధి చేస్తారని మనం కూడా ఆశిద్దాం. వీడియో జర్నలిస్ట్ సురేష్తో భార్గవ్, రాజ్ న్యూస్, విజయనగరం నుంచి.